డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాష్ట్రపతి అయిన ఫీలిక్స్ థిషిడీస్కి ఆ దేశ ఆర్మీకి ఒక పిలుపునిచ్చారు. ఆ దేశానికి సంబంధించిన M23 రెబెల్ గ్రూప్స్ పైకి దాడి చేయడానికి సిద్ధమని చెప్పారు. ఇప్పటికే M23 గ్రూప్ గోమా అనే ఒక పెద్ద సిటీని ఆక్యుపై చేసినట్టుగా, అక్కడ పవర్ సప్లైని మరియు వాటర్ సప్లైని ఆపివేసినట్టుగా, ముఖ్యంగా గవర్నమెంట్‌కి సంబంధించిన అఫీషియల్స్‌ని చంపివేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అసల ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందనేది మనం తెలుసుకుందాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్‌లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరియర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్‌ని చూడవచ్చు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదట్లో జర్మనీ, ఆ తర్వాత బెల్జియం ఈ దేశాలని అంటే పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న వనరుల మొత్తాన్ని కూడా ఆ దేశానికి సప్లై చేసుకున్నారు. 1960 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అప్పటికే ఈ దేశం పేదరికం, అలాగే నిరక్షరాస్యత, ముఖ్యంగా నిరుద్యోగం చాలా ఎక్కువ స్థానంలో ఉన్నాయి. ఎక్కువగా ఉన్న కటాన్గా అనే ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది తుత్సీ జాతికి సంబంధించిన వాళ్ళు. ఈ ప్రజలంతా కూడా కాంగో దేశంలో ఉన్న ప్రభుత్వంపైకి ఎదురుదాడి చేసి స్వాతంత్రం కావాలని ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ తుత్సీ ప్రజలకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? డిఆర్సీకి సరిహద్దు దేశమైన రువాండాని. రువాండాలో హూతు మరియు తుత్సీ అనే 2 గ్రూపులు ఉన్నాయి. డిఆర్సీ ప్రాంతం, ఇక్కడ తుత్సీ అనే ఒక జాతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే ఈ జాతి గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరిహద్దు దేశమైన రువాండాలో కూడా ఆ సమయంలో రూలింగ్లో ఉన్నది కూడా ఈ తుత్సీ జాతి ప్రజలే. ఇప్పుడు 1994 సంవత్సరంలో రువాండాలో జరిగిన ఒక ఈవెంట్ చెప్పుకోవాలి. అదేంటి అంటే, తుత్సీ జాతి ప్రజలు అక్కడ ఉన్న హూతు అనే మరొక జాతితో గొడవ పడడం మొదలుపెట్టారు. ఈ ఘర్షణ ఎలా జరిగిందంటే, కొన్ని మిలియన్ మంది ప్రజలు చంపబడ్డారు, కొన్ని మిలియన్ ఆడపిల్లల పైన అకృత్యాలు జరిగాయి. ఈ రువాండా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలో ఉన్న తుత్సీ ప్రజలు కొంతమంది రువాండా పార్షియల్ ఆర్మీ RPAని స్టార్ట్ చేశారు. ఈ రువాండా పార్షియల్ ఆర్మీ ఈరోజు M23గా వాళ్ళ యొక్క పేరును మార్చుకుని తీవ్రంగా డిఆర్సీలో అల్లర్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఫ్రాన్స్ కొంతవరకు కూడా ఇరు ప్రాంతాల మధ్య తుత్సీ గ్రూప్కి సంబంధించి డిఆర్సీ సంబంధించిన కొంతవరకు చర్చలు తీసుకురావడం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది మరొక దేశాన్ని, చైనా కొంతకాలంగా ఈ ప్రాంతంలో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. డిఆర్సీ చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా భాగమవడం, చైనాకి సంబంధించిన ఎన్నో కంపెనీలకు అక్కడ ఉన్న కాపర్, కోబాల్ట్, మరిన్ని విలువైన వనరులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే చైనా రోల్ ఎంతవరకు ఉందనేది మాత్రం మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మాత్రం శాంతి తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా UN పైనే ఉంటుంది.